హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా బయోక్వెస్ట్ ఫార్మ్ లో అంటాం. బయోక్వెస్ట్ అంటే బయోడిగ్రేడబుల్, కాన్సన్ట్రేటెడ్ అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్. బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి? వాతావరణంలో పడేసినా కూడా ఎటువంటి హాని అనేది కలగదు. సో దాన్ని మనము బయోడిగ్రేడబుల్ అన్నాము. కాన్సన్ట్రేటెడ్ అంటే ప్రొడక్ట్స్ అన్ని కూడా చిక్కగా ఉంటాయి, మళ్ళీ వాటర్ లో మిక్స్ చేసి రీడైల్యూట్ చేస్తాం. డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అంటే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ని చేతులతో ఉపయోగించినా కూడా ఎటువంటి హాని అనేది కలగదు. దీన్నే మనము బయోక్వెస్ట్ ఫార్ములా అంటాం. అదే విధంగా యుఎస్ ఈపిఏ. ఈపిఏ అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో యుఎస్ గవర్నమెంట్ వాళ్ళతో కలిసి వర్క్ చేస్తాం అనమాట. అదే విధంగా డిఎఫ్ఈ కూడా డిజైన్డ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. సో మన ప్రొడక్ట్స్ కేవలం మనుషులకి మాత్రమే కాదు, వాతావరణానికి కూడా ఎటువంటి హాని అనేది కలగ చెయ్యదు అని చెప్పేటువంటి ప్రొడక్ట్స్ అన్నమాట. అలాగే ఏఐఎస్ఈ సర్టిఫైడ్ అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సోప్స్, మెయింటెనెన్స్ ప్రొడక్ట్స్ అండ్ డిటర్జెంట్స్. ఇవి సర్టిఫికేషన్స్ అన్నమాట. ఎందుకు నేను ఆంబే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ వాడాలి? మార్కెట్ లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా. అంటే ఒకటి క్వాలిటీ, రెండోది కన్సిస్టెన్సీ. అంటే ఆల్ ద ప్రొడక్ట్స్ కి క్వాలిటీ అనేది ఉంటుంది. అంటే ఒకసారి మీకు క్వాలిటీ ఉండి తర్వాత లేకపోవడం అలా ఉండదు. కన్సిస్టెంట్ గా మీకు క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాన్సన్ట్రేటెడ్, చిక్కగా ఉంటాయి. అలాగే సుపీరియర్, వాల్యూ ఫర్ మనీ. సో వాల్యూ ఫర్ మనీ అంటే మనం పెట్టినటువంటి డబ్బులకి విలువనిస్తుంది. అంటే మీరు డైల్యూట్ చేసుకుంటే వాటర్ లో, రీడైల్యూట్ చేసుకుంటే కాస్ట్ పర్ యూజ్ అనేది చాలా తక్కువ పడుతుంది అనమాట. ఎకో ఫ్రెండ్లీ, వాతావరణానికి ఎటువంటి హాని అనేది కలగచేయదు. అలాగే మనీ బ్యాక్ గ్యారంటీ కూడా. మీకు ఏదైనా ప్రొడక్ట్ నచ్చలేదు అనుకోండి, వాడిన తర్వాత కూడా రిటర్న్ చేయొచ్చు. అంటే కంప్లీట్ గా వాడకూడదు, ఒక 30% వరకు వాడి దాన్ని మీరు రిటర్న్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకున్నటువంటి ప్రొడక్ట్స్ సర్ఫేస్ క్లీనర్స్ ఒకటి, అంటే సర్ఫేస్ అంటే ఫ్లోర్ క్లీనింగ్, యూటెన్సిల్ క్లీనర్, తర్వాత లాండ్రీ ప్రొడక్ట్స్, ఆటోమోటివ్ క్లీనర్స్, ప్లాంట్ కేర్. ముందుగా సర్ఫేస్ క్లీనర్స్ లో మనకి 3 ప్రొడక్ట్స్ ఉంటాయి. ముందుగా ఎల్ఓసి. ఎల్ఓసి అంటే లిక్విడ్ ఆర్గానిక్ మల్టీపర్పస్ క్లీనర్. ఆంబేని స్టార్ట్ చేసినప్పుడు రిచ్ డివోస్ అండ్ జేవానర్ ఇద్దరు కూడా ఫ్రిస్క్ అనే ఒక ప్రొడక్ట్ ని డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసేవాళ్ళు. ఆ ప్రొడక్ట్ చాలా వరకు అందరికి బాగా నచ్చి, అండ్ చాలా మంది ఆ ప్రొడక్ట్ ని మీ దగ్గర ఒక మల్టీపర్పస్ క్లీనర్ ఉంది కదా, ఆర్గానిక్ క్లీనర్ ఉంది కదా అని పిలవడం మొదలు పెట్టిన తర్వాత ఫ్రిస్క్ ని ఎల్ఓసి కింద మార్చడం జరిగింది, లిక్విడ్ ఆర్గానిక్ మల్టీపర్పస్ క్లీనర్. అండ్ ఎల్ఓసి అనేది మల్టిపుల్ పర్పస్ కి యూజ్ చేసుకుంటారు. ఎల్ఓసి హౌస్ హోల్డ్ రిలేటెడ్ క్లీనింగ్స్ కన్నిటికి వన్ సొల్యూషన్. దుమ్ము ధూళి పైన చాలా టఫ్ గా పనిచేస్తుంది. అన్ని రకాల వాషబుల్ సర్ఫేసెస్, నీళ్లు పొయ్యొచ్చు అనేటువంటి ప్రదేశాల మీద ఉపయోగించుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ కూడా. సో ఇక్కడ మనం ఎల్ఓసిలో ఇచ్చేటువంటి ఇంగ్రీడియంట్స్ ఒకటి న్యాచురల్ ఆయిల్స్, పామ్ ఆయిల్స్, సాల్ట్స్ లాంటివి ఉంటాయి. చేతుల మీద చాలా మృదువుగా ఉంటాయి. చేతుల్లోని తేమని తీసేయకుండా చేతులు సాఫ్ట్ గా, స్మూత్ గా ఉండేలా చేస్తాయి. కఠినమైనటువంటి రెసిడ్యూస్ ఏమి కూడా ఉండవు. కంప్లీట్ గా సేఫ్ గా క్లీన్ అయిపోతుంది ఫ్లోర్. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా చాలా మంచిది. బయోక్వెస్ట్ ఫార్ములా ఉంటుంది. బయోక్వెస్ట్ అంటే బయోడిగ్రేడబుల్, కాన్సన్ట్రేటెడ్ అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్. అదే విధంగా ఏఐఎస్సి డిఎఫ్ఈ సర్టిఫైడ్. ఏఐఎస్సి అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సోప్స్, డిటర్జెంట్స్ అండ్ మెయింటెనెన్స్ ప్రొడక్ట్స్. డిఎఫ్ఈ అంటే డిజైన్డ్ ఫర్ ఎన్విరాన్మెంట్. మరి ఎల్ఓసిని ఎక్కడెక్కడ వాడుకోవచ్చు? ఫ్లోర్స్, సింక్స్, వర్క్ టాప్స్, పెయింటెడ్ వాషబుల్ వాల్స్, మోల్డెడ్ ప్లాస్టిక్ ఫర్నిచర్. 1 లీటర్ వాటర్ లో 6 ml తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ వాషింగ్ అయితే కనుక 1 లీటర్ వాటర్ లో 5 ml వేసుకోవాలి. డిషెస్ ని క్లీన్ చేసుకోవడానికి 1 లీటర్ వాటర్ లో 1 ml. అదే మీరు హ్యాండ్స్ ని వాష్ చేసుకుంటాను అంటే జస్ట్ ఒక హాఫ్ ప్లెన్ చేసుకుంటే సరిపోతుంది. హాఫ్ అంటే హ్యాండ్ వాష్ లేనప్పుడు ఒక హాఫ్ ప్లెన్ చేసుకోండి. హాఫ్ ప్లెన్ చేసుకొని దెన్ మీరు చేతుల్ని బాగా రబ్ చేసేసి వాటర్ తో
వాష్ చేసుకోవచ్చు. 1 లీటర్ 547 రూపీస్ ఎంఆర్పి. ఫ్లోర్ ని క్లీన్ చేసినందుకు 1 లీటర్ వాటర్ లో కనుక మీరు 6 ml తీసుకుంటే 3 రూపీస్ 28 పైసలు. అదే ఏదైనా కఠినమైనటువంటి హార్డ్ సర్ఫేసెస్ ని క్లీన్ చేయాలి అంటే గనక 300 స్క్వేర్ ఫీట్ కి 5 లీటర్స్ వాటర్ లో 30 ml తీసుకున్నట్లయితే 16 రూపీస్ 40 పైసా. డిషెస్ ని వాష్ చేయడానికి 5 లీటర్స్ వాటర్ లో 5 ml 2 రూపీస్ 73 పైసా. హ్యాండ్ వాషింగ్ అయితే గనక 8 లీటర్స్ వాటర్ లో అంటే బట్టలు ఉతుక్కునేటట్టయితే 1 లీటర్ కి 5 ml చొప్పున 8 లీటర్స్ కి 40 ml 21 రూపీస్ 88 పైసా అవుతుంది. సో ఎల్ఓసిని ఎక్కడ వాడకూడదు అంటే గనక వాషింగ్ మెషిన్ లో వాడకూడదు. ఎందుకంటే మీరు గనక వాషింగ్ మెషిన్ లో వేసారనుకోండి కొద్దిగా ఎక్కువగా నొరగొస్తుంది. అందుకని వాషింగ్ మెషిన్ లో వేయకుండా హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఒక డిస్ఇన్ఫెక్టెంట్ ప్రొడక్ట్ ఏంటి అంటే ఇట్స్ అ పర్స్యూమ్. పర్స్యూమ్ మీకు హార్మ్ఫుల్ వైరస్ ని, బ్యాక్టీరియాని, ఫంగస్ ని కిల్ చేస్తుంది. హైలీ కాన్సన్ట్రేటెడ్. అన్ని ప్రొడక్ట్స్ కి బెస్ట్ బిఫోర్ ఉంటుంది కానీ పర్స్యూమ్ కి మాత్రం ఎక్స్పైరీ ఉంటుంది. కాస్ట్ ఎఫెక్టివ్. వాటర్ లో మిక్స్ చేసినా కూడా అంటే మీరు వాటర్ లో డైల్యూట్ చేసినా కూడా డిస్ఇన్ఫెక్టెంట్ గా బాగా పనిచేస్తుంది. డియోడ్రైజర్ గా పనిచేస్తుంది. ఎక్కడైతే మీకు దుర్వాసన వస్తుందో అక్కడ మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పౌల్ట్రీ ఫార్మ్స్ లో స్ప్రే చేసుకోవచ్చు. ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎవరో గేదెల్ని పెంచుతున్నారు. అక్కడ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల ఈగలు దోమలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీరు స్ప్రే చేసినప్పుడు అక్కడనే కాదు ఇంట్లో చెత్త బుట్ట దగ్గర, ఓకే డైనింగ్ టేబుల్ దగ్గర, ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్న చోట కూడా మీకు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. ఈగలు దోమలు వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియాని కిల్ చేయడం వల్ల ఈగలు గాని దోమలు గాని రాకుండా కాపాడు. అలాగే దుర్వాసనని రాకుండా చేస్తుంది. ఎక్కడైతే కాంటాక్ట్ సర్ఫేసెస్ నాన్ పోరస్ అంటే కిచెన్ క్యాబినెట్స్ లో గాని ఇప్పుడు మనకి నీళ్లు పీల్చుకోకుండా ఉండేటువంటి ప్రదేశాల మీద స్ప్రే చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు వంటగదిలో ఈ దాన్ని ఏమంటాము సిమెంట్ తో గాని ఈ ఇంకా వేస్తారు కదా, షెల్ఫ్స్ వేస్తారు కదా, ఆ షెల్ఫ్స్ లో కూడా మీరు స్ప్రే చేసేసుకోవచ్చు. అంటే మనం ఏం చేస్తామంటే పేపర్ వేసి ఐటమ్స్ పెట్టుకుంటాం కదా మనము షెల్ఫ్స్ లో. ఆ పేపర్ వేసి ఐటమ్ పెట్టే ముందు ఫస్ట్ మీరు పర్స్యూని స్ప్రే చేసేసి పర్స్యూ బాగా ఆరిన తర్వాత మళ్ళీ పేపర్ వేసేసి పెట్టుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. దానివల్ల బొద్దింకలు ఇట్లాంటివన్నీ కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. శానిటైజర్ గా వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్ లోపల భాగాలు క్లీన్ చేసుకోవచ్చు. సో బాత్రూమ్స్ లో యూజ్ చేసుకోవచ్చు. మన వాటర్ ట్యాంక్స్ ని క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఫిష్ ఎక్వేరియంస్ క్లీన్ చేసుకోవచ్చు. చేపల చెరువులు క్లీన్ చేసుకోవచ్చు. మల్టిపుల్ పర్పస్ గా వాడుకోవచ్చు. పర్స్యూమ్ కి ఉన్న కొన్ని రూల్స్ ఏంటి అంటే పర్స్యూ కి రంగు గాని వాసన గాని ఉండవు. మీరు ఎప్పుడైనా పర్స్యూని కలిపిన తర్వాత రంగు మారినా వాసన వస్తున్నా ముద్దగా మారినా పడేయాలి. పర్స్యూ యొక్క క్యాప్ ని నీళ్ళలో తడపకూడదు. ఎందుకంటే ఎక్స్పైరీ ఉన్న ప్రొడక్ట్ కదా, క్యాప్ ని నీళ్ళలో తడిపి ఆ క్యాప్ ని మళ్ళీ బాటిల్ కి పెట్టినప్పుడు బాటిల్లో నీళ్లు కనుక పడితే త్వరగా పాడైపోయే అవకాశం. కాబట్టి క్యాప్ ని నీళ్ళలో మూడోది పర్స్యూని వాటర్ లో కలుపుకున్న తర్వాత 24 గంటల కన్నా కూడా ఎక్కువసేపు నిల్వ చేయకూడదు. యూజ్ చేసి పడేయడం. అదే కావలసినంత మీరు కలుపుకొని వాడుకోండి. ఎలా యూజ్ చేయాలి పర్స్యూని? 3 రకాలుగా వాడుకోవాలి. హైలీ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్, మీడియం ఇన్ఫెక్టెడ్ ఏరియాస్, లో ఇన్ఫెక్టెడ్ ఏరియాస్. హైలీ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ లో 1 లీటర్ వాటర్ లో 16 ml కలుపుకోవాలి. మీడియం ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు హైలీ ఇన్ఫెక్షన్స్ ఎక్కడ ఉంటాయి? పబ్లిక్ టాయిలెట్ ఏరియాస్, థియేటర్, స్విమ్మింగ్ పూల్స్. మీడియం ఇన్ఫెక్షన్స్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో బాత్రూమ్ లో మీడియం ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. 1 లీటర్ లో 8 ml. లో ఇన్ఫెక్షన్ మన కిచెన్ లో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటాం కదా, 1 లీటర్ లో 4 ml. సో మనకు కావాల్సినంత ఇప్పుడు మీరు 1/2 లీటరే తీసుకున్నారు, 8 ml కలుపు. లేకపోతే 1/2 లీటరే తీసుకున్నారు, అంతకు సరిపడేది తీసుకు. ఒకవేళ పర్స్యూ గనక నీళ్ళలో కలిపిన తర్వాత మీరు ముద్దగా మారితే వాడకూడదు, పడేయాలి. 1/2 లీటర్ బాటిల్ కనుక తీసుకుంటే
ఒక లీటర్ కి 8 ml చొప్పున కలుపుకున్నారనుకోండి 62.5 లీటర్స్ సొల్యూషన్ అవుతుంది. యాక్చువల్ గా పర్స్యూమ్ మీకు హాఫ్ లీటరే కాదు 5 లీటర్స్ టిన్ లో కూడా లభిస్తుంది. సో నేనైతే నాకు 500 ml అసలు సరిపోదు. ఐ బై ఆల్వేస్ 5 లీటర్స్. 5 లీటర్స్ అయితేనే ఐ ఫెల్ట్ లైక్ సో ఎకనామిక్. అండ్ అది మాత్రమే కాదు, ఇప్పుడు పిల్లల బట్టలు ఉతికేటప్పుడు మనము వాషింగ్ మెషిన్ లో గానీ బట్టలు ఉతికిన తర్వాత ఒక ఎక్స్ బ్రాండ్ తీసుకుని డిస్ఇన్ఫెక్టెంట్ ప్రొడక్ట్ అందులో డిప్ చేసి తీస్తాం కదా, పర్స్యూని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్యాబ్రిక్ వాషింగ్ చేసేటప్పుడు లాస్ట్ లో మీరు పర్స్యూని యూజ్ చేసుకోవచ్చు. ఫ్లోర్ ని క్లీన్ చేసినందుకు 1 లీటర్ కి 8 ml వాడితే ₹4.29 కాస్ట్ అవుతుంది. హాస్పిటల్ ఫ్లోర్స్ అయితే మీకు ₹42.90, ఎందుకంటే 2500 స్క్వేర్ ఫీట్ కాబట్టి. టాయిలెట్ ఆర్ బాత్ ఏరియా ₹8.58. కిచెన్ ని శానిటైజ్ చేసినందుకు ₹1.77. అలాగే డిస్ఇన్ఫెక్టెంట్ కి వాడినందుకు ₹2.14. అండ్ శానిటైజ్ చేసినందుకు రిఫ్రిజిరేటర్ ని ఆర్ డియోడరైజ్ చేసినందుకు ₹1.07 అనేది మనకి కాస్ట్ అవుతుంది. అండ్ ఈ సర్ఫేస్ క్లీనర్స్ లో మనకు ఉన్నటువంటి ఇంకొక ప్రొడక్ట్ జూమ్ పవర్ఫుల్ ఫార్ములా ఆర్ పవర్ఫుల్ ఫార్ములా అనమాట. సర్ఫాక్టెంట్స్ అండ్ సాల్వెంట్స్ ఉంటాయి. అంటే మీరు ఎక్కడైతే జిడ్డు పైన అప్లై చేస్తారో ఈజీగా అందులో మిక్స్ అయ్యి ఆ జిడ్డు మొత్తాన్ని సింపుల్ పీసెస్ లోకి బ్రేక్ చేసి ఈజీగా క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కుకింగ్ ఆయిల్, ఫింగర్ ప్రింట్, క్రేయాన్ మార్క్స్, లిప్స్టిక్ మార్క్స్, స్మోక్ స్టెయిన్స్, పెన్సిల్ మార్క్స్, ఫుడ్ స్టెయిన్స్ ని తీసేయడానికి హెల్ప్ చేస్తుంది. బెనిఫిట్స్ ఏంటి? సో ఎటువంటి గ్రీజ్ అయినా స్టెయిన్, టఫ్ స్టెయిన్స్ ని కూడా ఈజీగా తీసేస్తుంది. సింపుల్ అండ్ కన్వీనియంట్ అన్నమాట యూజ్ చేయడానికి. ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేదు. స్ప్రే చేసి 1 or 2 minutes ఉంచి జస్ట్ అలా తుడిచేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎలా క్లీన్ చేసుకోవచ్చు? ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే గనక 5 ml చాలు. 1:3 డైల్యూషన్ చేసుకుంటారు. 1:1 చేసుకోవచ్చు. ₹3.12. 1:2 డైల్యూషన్ కూడా చేసుకోవచ్చు మన అవసరాన్ని బట్టి అండ్ అక్కడ ఉన్నటువంటి గ్రీజ్ ని బట్టి. గ్యాస్ స్టవ్ అయితే 3 ml ₹1.87 కాస్ట్. రిఫ్రిజిరేటర్ బయట భాగాలైతే 5 ml ₹3.12. వైర్ మెష్ 10 ml ₹6.24. బ్లాక్డ్ బర్నర్స్ 2 ml పర్ బర్నర్ ₹1.24 అవుతుంది. ఓవెన్ 3 ml ₹1.87 అవుతుంది. సో జూమ్ ని మనము ఇంకా ఎటువంటి వాటికి ఉపయోగించవచ్చు అంటే లిప్స్టిక్, క్రేయాన్, పెన్ మార్క్స్ తీసేయచ్చు 1:2 డైల్యూషన్ లో. ఆయిల్ గానీ, గ్రీజ్ గానీ, స్మోక్ స్టెయిన్స్ గానీ, ఫింగర్ ప్రింట్స్ తీసేయచ్చు. ఎగ్జాస్ట్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్, ఇంజన్ పార్ట్స్, సైకిల్ పార్ట్స్, వైర్ మెష్, గ్యాస్ స్టవ్, బ్లాక్ బర్నర్స్, ఫ్రిజ్ ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ ని పీల్చుకునే ప్రదేశాలు, కార్పెట్, క్లాత్, మార్బుల్ పైన అండ్ ఏమైనా డిజైన్ చేసినటువంటి సర్ఫేసెస్ ఉంటాయి. అంటే ఏదన్నా అంటే జూమ్ ఎట్లా అంటే మీకు పెయింట్ కూడా రిమూవ్ చేసేస్తుంది అనమాట. అందుకే ఇక్కడ మీరు చూస్తే పెయింట్ రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని లాక్వేట్ సర్ఫేసెస్ మీద కూడా మనము జూమ్ ని యూజ్ చేయకూడదు. మార్బుల్స్ ఎప్పుడు కూడా క్లీన్ చేయాల్సింది ఎల్ఓసితో. టైల్స్ ని మీరు జూమ్ తో క్లీన్ చేసుకోవచ్చు. కిచెన్ లో గ్యాస్ స్టవ్ వెనకాల టైల్స్ ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే యుటెన్సిల్ క్లీనర్ లో మనకి డిష్ డ్రాప్స్ ఉంటుంది. కాన్సన్ట్రేటెడ్ డిష్ వాషింగ్ లిక్విడ్, పవర్ఫుల్ అండ్ వర్సాటైల్, బయోక్వెస్ట్ ఫార్ములా ఉంటుంది. బయోడిగ్రేడబుల్, కాన్సన్ట్రేటెడ్ అండ్ టెంపరాలజికల్లీ టెస్టెడ్. ఎక్కువ లాంగ్ లాస్టింగ్ షైన్ ఇస్తుంది మీకు డిషెస్ కి. అదే విధంగా స్టీల్, కాపర్, బ్రాస్, అల్యూమినియం కూడా క్లీన్ చేసుకోవచ్చు. గ్లాస్ మరియు బోన్ చైనా క్రాకరీ క్లీన్ చేయొచ్చు. కట్లరీ అలాగే సిల్వర్ కూడా డిష్ డ్రాప్స్ తో క్లీన్ చేసుకోవచ్చు. ఎక్స్ బ్రాండ్ తో కంపేర్ చేస్తే డిష్ డ్రాప్ హౌ బెస్ట్ అంటే కనుక ఎలవీరా, షిషో, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ ఉంటాయి. ఎలవీరా అంటే కలబంద, చేతులకి తేమిస్తుంది. షిషో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్లాంట్. డిష్ డ్రాప్స్ తో మీరు అంట్లు తోమినప్పుడు మీ చేతులు మంటలు పుట్టకుండా ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్లాంట్. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్
అంటే డిష్ టాప్స్ తో మనం అంట్లు తోమిన తర్వాత చేతులు సాఫ్ట్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది, రఫ్ గా అవ్వకుండా. చేతుల మీద మృదుగా ఉంటుంది. అదే విధంగా రెసిడ్యూస్ అంటూ ఏమి మిగలవు. ఏఐఎస్సి యుఎస్ఈపిఎస్ సర్టిఫైడ్. ఏఐఎస్సి అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సోప్స్, డిటర్జెంట్స్ అండ్ మెయింటెనెన్స్ ప్రొడక్ట్స్. యుఎస్ఈపిఏ యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వాళ్ళు కూడా సర్టిఫై చేసినటువంటి ప్రొడక్ట్ అన్నమాట. సో డిష్ టాప్స్ ని మీరు 1:3 డైల్యూషన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ రీడైల్యూట్ కూడా చేసుకోవచ్చు మీరు. ఎలా అంటే 1:3, 3 వంతుల నీళ్లు, 1 వంతు డిష్ టాప్స్ ని కలుపుకుంటారు. ఆ తర్వాత అలా డైల్యూట్ చేసుకున్న దాంట్లో నుంచి మీరు ఒక 1/2 లీటర్ నీళ్ళల్లో తక్కువ జిడ్డు ఉంటే 15 ml, ఎక్కువ జిడ్డు ఉంటే 20 ml లిక్విడ్ ని తీసుకోవచ్చు. ఇంకొకసారి రిపీట్ చేస్తాను. 1:3 డైల్యూట్ చేసుకున్న తర్వాత అందులో నుంచి మీరు డైల్యూట్ చేసుకున్న దాంట్లో నుంచి 15 ml గానీ 20 ml గానీ తీసుకొని 1/2 లీటర్ నీళ్ళలో కలుపుకోవచ్చు. దీని రీడైల్యూషన్ అంటారు. ఈ 1/2 లీటర్ నీళ్లు నలుగురు ఉన్నటువంటి ఫ్యామిలీ మార్నింగ్ స్నాక్స్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ కి సరిపోతాయి, హాఫ్ లీటర్. సో వీటిని మనం ఏం చేస్తాం, ఎలాంటి వాటిని క్లీన్ చేసుకోవడానికి వాడుకుంటాము? స్టెయిన్లెస్ స్టీల్, కాపర్, బ్రాస్, అల్యూమినియం, బోన్, చైనా, క్రాకరీ అండ్ కట్లరీ, గ్లాస్ వేర్ అండ్ సిల్వర్ వేర్, ఇవన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. డిష్ టాప్స్ ని డిష్ వాషింగ్ మెషిన్స్ లో వాడకూడదు. ఎందుకంటే డిష్ వాషింగ్ మెషిన్స్ కి వాటి టెక్నాలజీని బేస్ చేసుకొని కొన్ని లిక్విడ్స్ ఇస్తారనమాట. సో అవే మనం యూజ్ చేయాలి. సో అందుకని వేరే ప్రొడక్ట్స్ ని యూజ్ చేయాలి. సో 1 లీటర్ కాస్ట్ వచ్చి మీకు 714 రూపీస్ అవుతుంది. 1:3 డైల్యూట్ చేసుకున్నప్పుడు 87 రూపీస్ కాస్ట్ అవుతుంది. దీన్ని మీరు రెగ్యులర్ యూస్ కి అంటే 1:3 డైల్యూట్ చేసుకున్న దాంట్లో నుంచి మీరు 20 ml తీసుకున్నారు అనుకోండి 1/2 లీటర్ నీళ్ళ కోసం, మీకు అయ్యే ఖర్చు 3 రూపీస్ 57 పైసా కాస్ట్ పర్ కాస్ట్ పర్ యూజ్ అని. అంటే ఎక్స్బ్రాండ్స్ తో కంపేర్ చేసినప్పుడు మీకు ఇంకా తక్కువ కాస్టే అవుతుంది. అండ్ మనీ బ్యాక్ గ్యారంటీ. లాండ్రీ ప్రొడక్ట్స్ లో 2 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకటి ఎస్ఏ లిక్విడ్ కాన్సన్ట్రేట్ లాండ్రీ డిటర్జెంట్ ఒక ప్రొడక్ట్, ఎస్ఏ డెలికేట్ కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్ ఒక ప్రొడక్ట్. 2 ప్రొడక్ట్స్ అనమాట. అంటే ఎస్ఐట్ అనేది నార్మల్ ఫ్యాబ్రిక్ కి యూజ్ చేస్తాము, డెలికేట్ అనేది మనము డెలికేట్ ఫ్యాబ్రిక్స్ కోసం యూజ్ చేస్తాం. ఎస్ఐట్ 4-in-1 పవర్ఫుల్ లాండ్రీ డిటర్జెంట్ విత్ ఫ్లోరసెంట్ వైటనింగ్ ఏజెంట్ అనమాట. అంటే ఏంటి అంటే 4-in-1 అంటే ముందుగా ప్రీ ట్రీట్మెంట్ కి ఉపయోగపడుతుంది. ప్రీ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మనము బట్టల్ని ఎలా ఉతుకుతామంటే మరకలు ఉన్నా మరకలు లేకపోయినా ముందు నీళ్ళల్లో నానబెట్టి తర్వాత బ్రష్ కొట్టడం లాంటివి చేస్తారు. కానీ ఫ్యాబ్రిక్స్ ఎప్పుడు కూడా మీకు ఎక్కడైనా మరకలు ఉంటాయి. మేజర్ గా మరకలు ఎక్కడ ఉంటాయి? కాలర్ మీద, కాఫ్ మీద, శారీ ఫాల్స్ మీద, లేకపోతే దుస్తుల మీద ఎక్కడైనా మరకలు పడితే వాటిని రిమూవ్ చేయాలి ముందు. ఆ తర్వాత ఉతకాలి. లేదు అంటే మనం ఏం చేస్తాము, నీళ్ళలో నానబెట్టి బ్రష్ కొట్టేస్తాం. బ్రష్ కొట్టిన చోట ఏమవుతుంది? కలర్ ఫేడ్ అవుతుంది. ఇక్కడ ప్రీ ట్రీట్ అనే ఒక జెల్ ని మనం తయారు చేసుకోవచ్చు. ఎలాగా అంటే ప్రీ ట్రీట్ అనే జెల్ ని తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే 120 ml ఎస్ఏట్ ని తీసుకొని అందులో 40 ml వాటర్ ని కలిపి 120 ml ఎస్ఏట్ అందులో 40 ml వాటర్ అనమాట. ఈ లిక్విడ్ ని మనము 3 నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మీకు మరకలు పడతాయో ఆ మరకల పైన అప్లై చేసి ఒక 5 నిమిషాలు ఉంచుకొని కొద్దిగా వాటర్ వేసి మనము రబ్ చేసేసేయచ్చు అనమాట. సో లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలి? 120 ml ఎస్ఐట్ వేసుకొని అందులో 40 ml వాటర్ కలుపుకోవాలి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి బెనిఫిట్? 4-in-1 అన్నప్పుడు ఫ్యాబ్రిక్ ని వాష్ చేస్తాం. 1 లీటర్ వాటర్ లో 1 ml ఎస్ఐట్ తీసుకుంటాం, అదొకటి. తర్వాత ఫ్లోరోసెంట్ వైటనింగ్ ఏజెంట్ ఉంటుంది. అంటే ఏంటంటే తెల్లటి దుస్తులకి బ్లూ పెట్టాల్సిన అవసరం లేదు, అవే తెల్లగా మారుతాయి ఫ్లోరోసెంట్ వైటనింగ్ ఏజెంట్ వల్ల. నాలుగోది మీకు
సాఫ్ట్నర్ ఉంటుందన్నమాట. అంటే మన దుస్తులు దారాలతో చేయబడింది. మీరు ఎప్పుడైతే కెమికల్స్ వాడతారో, లేకపోతే ఫ్యాబ్రిక్ ఎక్కువ కాలం అయిపోతుందో, లోపల ఉన్న దారాలు కట్ అయిపోయి బయటికి పోగుల్లాగా వస్తాయి. అలా పోగులు రాకుండా ఉండడానికి బట్టలు ఉతికిన తర్వాత మనము సాఫ్ట్నర్‌లో ముంచి తీస్తాం. ఇక్కడ సాఫ్ట్నర్ వాడాల్సిన అవసరం లా. ఎందుకంటే S8 లోనే నేచురల్ సాఫ్ట్నర్ ఉంటుంది కాబట్టి. సో ఇది 4 ఇన్ 1. ప్రీ ట్రీట్ జెల్ ఒకటి, ఫ్యాబ్రిక్ వాషింగ్, ఫ్లోరోసెంట్ వైటనింగ్ ఏజెంట్, అలాగే సాఫ్ట్నర్. S8 ఈస్ కాన్సంట్రేటెడ్ అండ్ ఎకనామికల్. అలాగే ఫాస్ఫేట్స్, క్లోరిన్, EDTA, NTA లాంటివి ఏమీ ఉండవు. ఇట్స్ అ వెరీ సేఫ్. మన చేతులకి సేఫ్, బట్టలు సేఫ్, వాతావరణం కూడా సేఫ్. రెసిడ్యూస్ ఏమీ ఉండవు. అలాగే నురగ బాగా తక్కువగా వస్తుంది. అండ్ టైం కూడా మనకి సేవ్ అవుతుంది. ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. బేబీ క్లోత్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఒక డెలికేట్ కాస్ట్లీ సిల్క్ లాంటివి, వూల్ లాంటివి, కాస్ట్లీవి ఏవైతే ఉంటాయో సిల్క్ అలాంటివి కొన్ని ఆర్ డెలికేట్ ఫ్యాబ్రిక్స్ ని వూల్ లాంటివి కూడా వాష్ చేయకూడదు. వాటికి ఎస్ఐ డెలికేట్ వాడుకోవాలి. మీరు బట్టలు గనక చేతులతో ఉతికేటట్టయితే, ఐ మీన్ బట్టలు నానబెట్టి చేసేటట్టయితే 1 లీటర్ వాటర్ కి 1 ml తీసుకోవాలి. మీరు ఆ బకెట్ లో ఎన్ని లీటర్ల నీళ్ళు తీసుకుంటారో బట్టలు నానబెట్టడానికి అంత ఎసెట్ తీసుకోవాలి. అదే వాషింగ్ మెషిన్ అనుకోండి, 3 టైప్స్ ఆఫ్ వాషింగ్ మెషిన్స్ ఉంటాయి. స్మాల్ సైజ్ వాషింగ్ మెషిన్, మీడియం సైజ్ వాషింగ్ మెషిన్, లార్జ్ సైజ్ వాషింగ్ మెషిన్. ఇప్పుడు స్మాల్ సైజ్ వాషింగ్ మెషిన్ అయితే మనము 10 ml తీసుకోవాలి ఆటోమేటిక్ లో. సెమీ ఆటోమేటిక్ అనుకోండి, ఎంత నీళ్లు వేస్తే అంత ఎసైట్ వేసుకోవాలి. మీడియం సైజ్ వాషింగ్ మెషిన్ అయితే మనము 15 ml తీసుకోవాలి. లార్జ్ సైజ్ వాషింగ్ మెషిన్ అయితే 20 ml తీసుకోవాలి. ఈ వాషింగ్ మెషిన్ మీకు ఎలా తెలుస్తుంది స్మాలా, మీడియమా, లార్జా? మీరు కొనుక్కునేటప్పుడు మీ కంపెనీ వాళ్ళని అడిగితే ఏ కంపెనీ వాషింగ్ మెషిన్ అయితే మీరు వాడుతున్నారో ఆ కంపెనీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. స్మాల్ సైజ్ వాషింగ్ మెషిన్ లో మీకు 20 to 30 లీటర్స్ వాటర్ పడతాయి. మీడియం సైజ్ లో 30 to 45 లీటర్స్, లార్జ్ సైజ్ లో 45 to 70 లీటర్స్ ఆఫ్ వాటర్ పడతాయి. సో 10 ml, 15 ml, 20 ml. ఒక లీటర్ S8 అనేది మీకు ఆల్మోస్ట్ 10 ml చొప్పున వాడితే 100 వాషెస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు సేవింగ్ ఎందులో చేయొచ్చు? సాఫ్ట్నర్, సో ఫ్లోరోసెంట్ అంటే బ్లూ డబ్బా ఒకటి, సర్ఫ్ లాంటివి, ఇవన్నీ కూడా సేవ్ చేసుకోవచ్చు. సాఫ్ట్నర్ లాంటివి కూడా సేవ్ చేసుకోవచ్చు. మరి డెలికేట్ ఫ్యాబ్రిక్స్ ని S8 లో వాష్ చేయకూడదు అన్నాం కదా, వీ హ్యావ్ S8 డెలికేట్. సో S8 డెలికేట్ కూడా ఇట్ హ్యాస్ బయోక్వెస్ట్ ఫార్ములా. ఫాస్ఫేట్స్, క్లోరిన్, డైస్, EDTA, NTA ఏవి ఉండవు. నురగని కంట్రోల్ చేయొచ్చు, అంటే ఎక్కువ నురగ రాదు. అలాగే డెర్మటాలజికల్లీ టెస్టెడ్ కూడా. సో S8 డెలికేట్ లో కాన్సన్ట్రేటెడ్ ఫార్ములా ఉంటుంది. స్పెషల్ గా మీరు డెలికేట్ ఫ్యాబ్రిక్స్ ని వాష్ చేయడానికి యూజ్ చేయొచ్చు. మీ బట్టలు చాలా సేఫ్ గా ఉంటాయి, మీ చేతులు కూడా చాలా సేఫ్ గా ఉంటాయి. ఎటువంటి హాని అనేది ఉంటుంది. ఫ్యాబ్రిక్ ని వాష్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలి? హ్యాండ్ వాష్ అనుకోండి, 1 లీటర్ లో 1 ml, అంటే 5 లీటర్స్ వాటర్ కి 5 ml. అలాగే వాషింగ్ మెషిన్ అయితే స్మాల్ సైజ్ వాషింగ్ మెషిన్ కి 10 ml, మీకు అయ్యే ఖర్చు 10 రూపీస్ 2 పైసా. మీడియం సైజ్ వాషింగ్ మెషిన్ 15 ml అయితే 15 రూపీస్ 30 పైసా. వాషింగ్ మెషిన్ లార్జ్ సైజ్ అయితే 20 ml తీసుకోవాలి, విచ్ ఇస్ 20 రూపీస్ 40 పైసా కాస్ట్. అండ్ ఇప్పుడు మనం ఒక స్వెటర్ ని ఇచ్చినప్పుడు 50 రూపాయలు కాస్ట్ ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి S8 డెలికేట్ లో జస్ట్ బేసిక్ కాస్ట్ వచ్చి 5 రూపీస్, విచ్ ఇస్ మోర్ ఎకనామిక్ అని చెప్పొచ్చు. మనమే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఆటోమేటివ్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇందులో మనకి 2 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకటి కార్ వాష్, ఒకటి సిలికాన్ గ్లేస్. సో కార్ వాష్ తీసుకుంటే కనుక కార్ ని వాష్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ ఎక్స్క్లూజివ్ గా మనం ఆటోమొబైల్ బయట భాగాలు క్లీన్ చేసుకోవడానికి వాడతాం. స్పెషల్ వెట్టింగ్ ఏజెంట్స్ ఉంటాయి, అంటే అది త్వరగా కార్ పైన ఉన్నటువంటి కలర్ పోకుండా కార్ ని చక్కగా క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఒక బాటిల్ మీకు ఆల్మోస్ట్ 100
కార్లని క్లీన్ చేసుకోవచ్చు. 100 కార్స్ అన్నమాట. ఈవెన్ మీరు కార్ వాష్ చేసే వాళ్ళకి కూడా మన కార్ వాష్ ని రిటైల్ చేయొచ్చు. సో కార్ బయట సర్ఫేస్ ని చక్కగా క్లీన్ చేస్తుంది. దుమ్ము ధూళిని తీసేస్తుంది. ఎటువంటి స్పాట్స్ ఉండవు. అండ్ మీకు మరకలు గీతలు మచ్చలు లాంటివి స్ట్రీక్స్ లాంటివి ఏమీ పడవన్నమాట. ఎలా యూజ్ చేయాలి? సో ముందుగా కార్ ని క్లీన్ చేసేసుకొని ఒక పొడి క్లాత్ తో 4 లీటర్ల నీళ్లు తీసుకొని అందులో 5 ml ఆఫ్ కార్ వాష్ వేసుకోవాలి. వాటర్ ని బాగా షేక్ చేస్తే మీకు నొరగొస్తుంది. పోగులు రానటువంటి ఒక క్లాత్ తీసుకోవాలి, విచ్ ఇస్ కాల్డ్ లింట్ ఫ్రీ క్లాత్ అని. ఆ నొరగ మొత్తాన్ని తీసుకొని యాక్చువల్ గా నీళ్లతో క్లీన్ చేస్తాం కానీ కాదు, నొరగతో క్లీన్ చేయాలి. ఆ నొరగతో కార్ మొత్తాన్ని కూడా చక్కగా క్లీన్ చేయాలి. లింట్ ఫ్రీ క్లాత్ లేకపోతే స్పాంజ్ అన్న యూజ్ చేయండి. చక్కగా క్లీన్ చేసిన తర్వాత వాటర్ తో వాష్ చేసేయండి. ఆ తర్వాత మీరు ఒక పొడిగా ఉన్నటువంటి ఒక క్లాత్, పోగులు రానటువంటిది, ఇంకా చెప్పాలంటే సింపుల్ గా బనియన్ క్లాత్ లాంటిది తీసుకొని చక్కగా క్లీన్ చేయండి. సో మీడియం సైజ్ కార్ ని క్లీన్ చేస్తే 4 లీటర్లో 5 ml ఆఫ్ కార్ వాష్ వేస్తే మీకు అయ్యే ఖర్చు ₹3.16 కాస్ట్ అవుతుంది. అండ్ కేవలం కార్ ని మాత్రమే వాష్ చేయాలా అంటే కాదు. కార్, బస్, సైకిల్, స్కూటర్, ట్రక్స్, హెవీ మెషినరీ దేన్నైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు. గ్లాసీ ఐటమ్ దేన్నైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు. కార్ కి అయితే 4 లీటర్స్ లో 5 ml. ఒక 2 వీలర్ అనుకోండి 1 లీటర్ వాటర్ చాలు, 1.25 ml. రైట్. సో రిఫ్రిజిరేటర్ బయట భాగాలు, ఫ్యాన్ బ్లేడ్స్, వాషింగ్ మెషిన్ బయట భాగాల్ని కూడా మీరు చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. కేవలం లోపలి భాగాల, కార్ లోపలి భాగాల్ని మాత్రం క్లీన్ చేయాలి. అండ్ కార్ ని కానీ, 2 వీలర్ కానీ ఇవన్నీ కూడా వాష్ చేసాం కదా, మరి వాటికి షైన్ పెట్టాలంటే ఏం చేయాలి? సో వాటికి సిలికాన్ గ్లేజ్ ఉంటుంది. సిలికాన్ అనేది మనకి 5 వెరైటీ ఆఫ్ సిలికాన్స్ తో తయారు చేస్తారు. కేవలం కార్ కి షైనింగ్ పెట్టడం మాత్రమే కాదు, కార్ అప్లయన్సెస్, లామినేటెడ్ కౌంటర్ టాప్స్, సెరామిక్ టైల్స్, బాత్రూమ్ ఫిక్చర్స్, అల్యూమినియం ఫిక్చర్స్ ని కూడా క్లీన్ చేయొచ్చు. సిలికాన్ గ్లేస్ బాటిల్ చూడండి, మిగిలిన బాటిల్స్ తో కంపేర్ చేస్తే రెక్టాంగిల్ లో లేకుండా స్క్వేర్ షేప్ లో, సో విచ్ ఇస్ రెడీమేడ్ అనమాట. వాటర్ లో కలపకూడదు, డైరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. సో రెడీమేడ్ ఫార్ములా సిలికాన్స్ తో తయారు చేయబడింది, వర్సాటైల్ అంటే మల్టిపుల్ పర్పసెస్ కి యూజ్ చేసుకోవచ్చు. మనము సిలికాన్ గ్లేజ్ ని యూజ్ చేసి కార్ కి షైనింగ్ పెట్టిన తర్వాత మీ కారు 3 నెలలు అంతే షైన్ గా ఉంటుంది. మరకలు మచ్చలు అన్ని తొలగిపోతాయి. గ్లాస్ ఫినిష్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది అనమాట. ఆ గ్లాస్ ఫినిష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దుమ్ము ధూళి కూడా మనకి కార్ మీద పడ్డా కూడా ఎక్కువ సేపు ఆ దుమ్ము ధూళి అనేది ఉండదు. క్లీన్ చేస్తే ఈజీగా పోతుంది. ఇంతకీ ఎలా యూజ్ చేస్తారు? ఎక్కడ యూజ్ చేస్తారు? కార్ అప్లయన్సెస్, లామినేటెడ్ కౌంటర్ టాప్స్, బాత్రూమ్ ఫిక్చర్స్, పోర్సిలియన్ సర్ఫేసెస్, సెరామిక్ టైల్స్, ఫైబర్ గ్లాస్, అల్యూమినియం మీద చేయొచ్చు. ముందుగా ఒక క్లాత్ తీసుకోండి, కర్చీఫ్ లాంటి పల్చగా ఉండే క్లాత్ తీసుకొని దాని నీళ్ళలో తడిపి పిండేసేయండి. దీనే డ్యాంప్ క్లాత్ అంటే. సిలికాన్ గ్లేజ్ ని షేక్ చేసి ఈ సిలికాన్ గ్లేజ్ ని ఆ డ్యాంప్ క్లాత్ మీద అప్లై చేసి ఆ క్లాత్ ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మీరు ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో సర్క్యులర్ మోషన్ లో అప్లై చేయండి. వన్స్ అప్లై చేసిన తర్వాత మీరు దాన్ని ఆరనివ్వాలి. ఎండలో చేయకూడదు, ఇది ఫ్యాన్ కింద చేయకూడదు. ఎండలో చేస్తే ఏమవుతుందంటే ఎండకి త్వరగా ఆరిపోతుంది. మనం అలా కాకుండా న్యాచురల్ గా ఆరబెట్టామనుకోండి, ఎక్కువ టైం తీసుకొని చక్కగా ఆరిపోతుంది. ఆరిన తర్వాత ఒక తెల్లటి లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు పొడిగా ఉన్నటువంటి ఒక క్లాత్ తీసుకొని షూని ఎలా అయితే బఫప్ చేస్తారో మీరు అదే విధంగా అప్లై చేసినటువంటి ప్లేస్ మీద మీరు అప్లై చేయాలి, రుద్దాలి. అప్పుడు మీకు షైన్ అనేది వస్తుంది. టీవీ మీద చేయకూడదండి. ఓకే. సో మనము కేవలం ఇప్పుడు చెప్పిన ఐటమ్సే కాదు, స్విచ్ బోర్డ్స్ లాంటివి క్లీన్ చేయొచ్చు, ఫ్యాన్ బ్లేడ్స్ క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ట్యాప్స్ ఉంటాయి కదా, ఆ ట్యాప్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అవన్నీ కూడా ప్లాస్టిక్ ఫర్నిచర్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు.
ఫ్లోర్ మీద అప్లై చేయకూడదు. ఎందుకు ఫ్లోర్ మీద అప్లై చేయకూడదు అంటే, ఫ్లోర్ మీద అప్లై చేశారనుకోండి నేల మీద, వీటిలో సిలికాన్స్ ఉంటాయి. ఆ ఫ్లోర్ అనేది మీకు బాగా సాఫ్ట్ అయిపోయి నడవలేరు. కాలు జారి పడిపోతారు. అందుకని ఫ్లోర్ మీద మాత్రం అప్లై చేయండి. ఇవి బేసిక్ గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్. ఇవి కాకుండా మనకి ఎక్స్క్లూజివ్ గా యాప్సైటీ కూడా ఉంది. ఓకే, కాస్ట్ చూద్దాము. రిఫ్రిజిరేటర్ బయట భాగం 165 లీటర్స్ ది చేస్తే 10 ml అవుతుంది, 12 రూపీస్ 20 పైసా. వాషింగ్ మెషిన్ కూడా సేమ్ కాస్ట్. లామినేటెడ్ సర్ఫేసెస్ కి 20 ml తీసుకుంటే 24 రూపీస్ 64 పైసా. సెరామిక్ టైల్స్ 486 స్క్వేర్ ఫీట్ కి అయితే కనుక, సెరామిక్ టైల్ మీరు గ్యాస్ స్టవ్ వెనకాల టైల్స్ గోడకున్నటువంటివి క్లీన్ చేసుకోవచ్చు. 30 ml కి 36 రూపీస్ 96 పైసా. బాత్రూమ్ ఫిక్చర్స్ కి 5 ml which is 6 rupees 16 paisa. మీడియం సైజ్ కార్ కి 100 ml which is 123 rupees 20 paisa అనేది మీకు కాస్ట్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ప్లాంట్ కేర్ which is APSA 80. APSA 80 అంటే ఆల్ పర్పస్ స్ప్రే ఎడ్జువెంట్. ఎడ్జువెంట్ అంటే సహాయకారి అంటారు. దేనికి సహాయకారి? రైతులు వాళ్ళు ఉపయోగించేటువంటి పురుగుల మందులు, కలుపు మొక్కల నివారణకి ఏమైతే వాడుతూ ఉంటారో మందులు, వాటికి ఒక సహాయకారిగా APSA 80 అనేది మీకు సహాయపడుతుంది. అండ్ APSA 80ని ఎక్కడెక్కడ వాడుకోవచ్చు అంటే ఫార్మ్స్, ఎస్టేట్స్, ప్లాంటేషన్స్ కి వాడుకోవచ్చు. ఇరిగేషన్, పంటని సాగు చేయడానికి కూడా వాడుకోవచ్చు. పంటని సాగు చేయడానికి ఎలా వాడాలి అంటే, ఒక ఎకరానికి లేదంటే ఇలా చెప్పుకోవచ్చు, 1 లీటర్ వాటర్ కి 2 ml APSA. సహజంగా రైతులు ఒక ఎకరానికి 80 లీటర్ల నీళ్లుని పెడతారు పంటకి సాగు చేయడానికి. సో అలా తీసుకుంటే 1 లీటర్ వాటర్ కి 2 ml APSA అంటే, సో 80 లీటర్ల నీళ్ళకి 160 ml APSA అని తీసుకోవచ్చు. సో వాటర్ ఇస్తున్నప్పుడే మీరు వాటర్ ట్యాంక్స్ లో వేసేసుకొని వాటర్ అండ్ APSA రెండు వాటర్ లో స్ప్రే చేసేయచ్చు. తర్వాత ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్, హెర్బిసైడ్స్. ఇన్సెక్ట్స్, పురుగులు, ఫంగస్ లాంటివి రాకుండా వాళ్ళు కొన్ని మందులు వాడతారు రైతులు. 15 లీటర్ల నీళ్ళల్లో 5 ml APSA అని కలుపుకోవాలి. కలుపు మొక్కల నివారణకైతే గనక 15 లీటర్ల నీళ్ళల్లో 20 ml APSA అని తీసుకోవాలి. అలాగే క్రికెట్ స్టేడియంలో, గోల్ఫ్ స్టేడియంలో వాటర్ ని స్ప్రే చేసిన తర్వాత ఆ వాటర్ ఆ ఫ్లోర్ పీల్ చేసుకొని వాటి పైన డ్యూ లాగా లేకుండా ఉండడానికి కూడా APSA 80ని స్ప్రే చేయొచ్చు. సో అక్కడ కూడా 1 లీటర్ వాటర్ కి 2 ml APSA అంటే 80 లీటర్ల నీళ్ళకి 160 ml APSA అనేది ఉపయోగిస్తాం. ఫార్మ్స్ లోను, ఎస్టేట్స్ లోను, ప్లాంటేషన్స్ లోను ఉపయోగించుకోవచ్చు. రైతులు ఉపయోగించేటువంటి పురుగుల మందులు, కలుపు మొక్కల నివారణకి వాడుకోవచ్చు. మట్టిలో నీటి యొక్క తేమ ఎక్కువగా ఉండడానికి కూడా APSA 80ని ఉపయోగించవచ్చు. మరి బెనిఫిట్స్ ఏంటి APSA 80? సో వాటర్ ని చక్కగా ఉపయోగించుకుంటుంది. అలాగే రైతులు ఉపయోగించేటువంటి ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కలిపిన పౌడర్స్ ఇవన్నీ ఆ నాజిల్స్ బ్లాక్ అవుతాయి. సో APSA 80 వాడడం వల్ల ఆ బ్లాక్స్ కూడా ఏర్పడవు. అలాగే పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ పంట దిగుబడి ఇవ్వడానికి కూడా చక్కగా APSA 80 అనేది సహాయపడుతుంది. ఎక్కడెక్కడ ఉపయోగించారు APSA 80ని? వీట్, రైస్, షుగర్ కేన్, టీ, కాటన్, టొబాకో, పొమగ్రనేట్, మ్యాంగో, గ్రేప్స్, కాఫీ బీన్, బ్లాక్ పెప్పర్, బనానా, గువావా, వీటన్నిటికీ ఉపయోగించారు. ఇక్కడ లేనివి కూడా ఉపయోగించుకోవచ్చు. ఎగ్జాంపుల్, మన డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంది రైతులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా జీడిపప్పుకి వాడతారు, మిర్చికి వాడతారు, లాట్ ఆఫ్ ప్లాంట్స్ కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఇక్కడ చెప్పినవే కాదు. మరి APSA 80ని ఎలా వాడాలి? మీరు ఎంతైతే వాటర్ ఇస్తారో వాటర్ కి APSA 80 ఇచ్చుకోవడమే. 1 లీటర్ వాటర్ కి 2 ml APSA. అది మీరు బండ గుర్తు పెట్టేసి. మరి నేను ఏమీ వాడకుండా APSA 80 ఒకటే వాడుకోవచ్చా అంటే కాదు. APSA 80ని ఎప్పుడైనా సరే మనము
ఏదైనా రైతులు ఉపయోగించేటువంటి మందులతో పాటు కలిపి వాడాలి. సాగు చేయడానికి అనుకోండి, నీటి యొక్క తేమ ఎక్కువగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. పురుగుల మందులు, ఈ ఫంగిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అవి దిగుబడి ఇవ్వడానికి వాటితో ఖచ్చితంగా కలిపి వాడాలి. అయి వాడకుండా గనక ఓన్లీ యాప్సైటి వాడితే మీకు ఉపయోగం ఉండదు. ఇది యాప్సైటి మందు కాదు, సహాయకారి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో, ఇంకొకసారి ప్రొడక్ట్ యూసేజ్ చూడండి ఎలా వాడాలి అనేది. ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్ కైతే గనక 50 ఈవెన్ ఫర్టిలైజర్, డిఫాలియేటర్స్ కి కూడా 15 లీటర్స్ లో 5 ml యాప్స్. హెర్బిసైడ్స్ కలుపు మొక్కల నివారణకి 15 లీటర్స్ వాటర్ లో 20 ml యాప్స్. ఇరిగేషన్ చేయడానికి అంటే పంటని సాగు చేయడానికి 1 లీటర్ నీటికి 2 ml యాప్స్. అంటే 80 లీటర్స్ వాటర్ కి 160 ml యాప్స్ అని యూజ్ చేసుకోవచ్చు. సో 1 లీటర్ 1309 రూపీస్ అవుతుంది. మీకు 500 ml బాటిల్ ఉంటుంది, హాఫ్ లీటర్ ఉంటుంది, 1 లీటర్ కూడా యాప్సైటి ఉంటుంది. మీకు కావాల్సింది మీరు తీసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నవి సేల్స్ ఎయిడ్స్ అంటాం. ఇవన్నీ కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఆ బాటిల్స్ ని స్క్వీజ్ బాటిల్స్ అంటాం. ఆ బ్లూ కలర్ క్యాప్ ఉంది కదా, మీరు డిష్ డ్రాప్స్ ని, ప్రీ ట్రీట్ ని డైల్యూట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. దాన్ని మనము టెరర్ టాప్ క్యాప్ అంటాం. అండ్ ఈ పిస్టల్ గన్ అంటాం అనమాట. పిస్టల్ గ్రిప్ స్ప్రేయర్ అంటాం. తర్వాత చిన్న క్యాప్ లాగా ఉంది కదా, విచ్ ఇస్ కాల్డ్ పోరింగ్ అండ్ మెజరింగ్ క్యాప్. అందులో 5 ml, 10 ml, 15 ml మెజర్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఉంది కదా మీకు, దాన్ని హోమ్ కేర్ పంప్ డిస్పెన్సర్ అంటాం. ఇవి వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇవి పర్చేస్ చేసి వీటిలో డైల్యూట్ చేసుకుని ప్రొడక్ట్స్. సో హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి వెరీ సింపుల్ టు రిటైల్. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. వాల్యూ ఫర్ మనీ, బాగా పనిచేస్తాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. సో ఇది ఈ రోజు ప్రోగ్రామ్ ఆన్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్. సో రేపు మార్నింగ్ మళ్ళీ 11 కి ఇంకో సెషన్ ఉందండి. మెనోపాజ్ అనుకుంటా, ఉమెన్స్ హెల్త్ మీద అటెండ్ అవ్వచ్చు. సో ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్?